అందరికీ నమస్కారము. ఇంకా శనగకర్రీ అయితే రకరకాలు చేసుకోవచ్చు, ఎన్నో రకాలు. అందులో ఇదొక రకము చూసేద్దాము. ఇలా చేసుకుంటేనైతే మనకు ఎంత తిన్నా కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇలా ముందు శనగని తీసేసుకొని ఒక గిన్నెలో వేసి సాల్ట్ వేసాము పైన. ఆ సాల్ట్ కొంచెం ఇలా గుండ్రగా తిప్పుకుంటూ గిన్నెనైనా ఊపి ఇలా తిప్పుకుంటూ ఒక 2-3 సార్లు వాటర్ పోసి పారబోసేయాలి. ఇంకా దాన్ని పిసకకూడదు. కొందరు ఇట్లా పచ్చిదే మొత్తము ఇప్పి వండుతారు. ఇంకా అలా వండుకుంటే ఎక్కువ తింటే కొంతమందికి ప్రాబ్లమ్స్ అని అనిపిస్తుంది. ఇలా చేసుకుంటేనైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. 2-3 సార్లు కడిగి పారబోసి సాల్ట్ వాటర్ దాంట్లో వేడి నీళ్ళే పోయాలి, చల్లటి నీళ్ళు పోయకూడదు. ఈ వేడి నీళ్ళు పోసేసి మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కొంచెము సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేయడం వల్ల చాలా మంచిది మనకు. ఇంకా ఇవైతే మీద కొంచెం పొరలాగా ఉంటుంది కాబట్టి ఆ పొరను తీయకుండా ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత నీళ్ళు పంపేసి చల్లారిన తర్వాత అది కట్ చేసేసుకోవాలి పీసులు. అసలైతే పొర తీసేసి క్లాత్లో వేసి ఉడకబెడతారు, అది పెద్ద ప్రాసెస్. ఇలా పొర ఉంచేసి ఉడకబెట్టుకున్నామంటే ఇప్పుకపోకుండా విడిపోకుండా మంచిగా ఉడికిపోతుంది. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొంచెం పట్ట, 2 లవంగాలు, ఒక విలాచి, సాజీర, ఒక బిర్యానీ ఆకు, కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి తాలింపుకు. వేసిన తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, మెంతికూర, ఉల్లాకు ఇంకా ఇవన్నీ కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా వేగక ముందే మనము ఇందులో కొంచెము అల్లము, పసుపు వేసేసుకొని ఇలా మనము ఈ ఉడికిన శనగను మనకు కావాల్సినంత సైజు పీసులు కట్ చేసి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంచెం శనగ తింటే ఇబ్బంది అని అనిపిస్తుంది. మోషన్స్ అవుతాయి, అలా ఎక్కువ తినకూడదు, చేయకూడదు అని కొంతమంది అనుకుంటారు. ఇలా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఉడకబెట్టడం వల్ల పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టి వంచేయడం వల్ల ఇదైతే రకరకాల కర్రీ వండుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన కర్రీ వండుకోవచ్చు. ఈ పీసులు కట్ చేసేసుకొని మనము ఇదే ఆయిల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగక ముందే ఈ శనగ పీసులను కట్ చేసి వేసుకోవాలి. ఈ శనగ పీసులను ఉల్లిపాయ కలిసి మంచిగా వేగుతాయి, ఏది మాడిపోకుండా ఉంటుంది. ఉల్లిపాయ కూడా కొంచెం మంచిగా ఇట్లా మనం తింటూ ఉంటే మంచిగా తెలుస్తుంది. బాగా వేగనియకూడదు ఉల్లిపాయను. బాగా వేగక ముందే ఈ శనగ పీసులు వేసి ఇలా వేగనిచ్చేయాలి. ఇలా వేగిన తర్వాతనే మనము కొంచెము అల్లం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసేసి అల్లము, పసుపు వేసుకొని మంచిగా మళ్ళీ వేగనిచ్చేయాలి. ఇంకా మనము ముందే అల్లం వేయకూడదు. పసుపు అంటే మనము శనగలో ఉడికేటప్పుడు వేసాము, సాల్ట్ కూడా ముందే వేసాము కాబట్టి చూసి వేసుకోవాలి. ఒకేసారి బాగా సాల్ట్, పసుపు వేసుకోకూడదు. పసుపు కూడా చూసుకుంటూ వేసుకోవాలి. మనం ఉడికేటప్పుడు వేసినాం కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి, ముందే వేయకూడదు ఆయిల్లో. మనం ముందు ఉల్లాకు, కొత్తిమీర, మెంతికూర వేసినప్పుడు వేయకుండా ఇప్పుడు కొంచెం శనగ వేగిన తర్వాతనే పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా ఈ అల్లమును, పసుపు కొంచెం వేగిన తర్వాత మనము ఇలా వేయించడం వల్ల ఏది మాడిపోకుండా మంచిగా వేగిపోతాయి. శనగ కూడా మనం గడ్డలు వేసాం కాబట్టి అది కూడా మంచిగా వేగుతుంది. ఇంక ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలి. టమాటా కొంచెం ఉమ్మగిలిన తర్వాత మనము తగినంత సాల్ట్, కారం వేసేసుకోవాలి. కారము, సాల్ట్ టమాటాతో పాటు మంచిగా ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత కొంచెం చింతపులుసు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. మనకు 15 రోజులైనా ఖరాబ్ కాదు. చింతపండు రసం వేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం వేయించి చేసిన జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి వేసుకొని లాస్ట్కు కొత్తిమీర వేసుకున్నామంటే శనగ కర్రీ రెడీ అయిపోతుంది. చేపల కూర లాగానే ఇది కూడా మనకు 4-5 రోజులు తినొచ్చు. ఆగడం కూడా ఆగుతుంది. ఒక వారం 10 రోజులైనా కానీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం శనగ ఏంపినామంటే పొడి పొడిలాగా స్పూన్ తోటి
కొంచెం ఇట్లా తిన్నట్టు అయిపోతుంది. ఇలా అయితే కర్రీ లాగా ఉంటుంది. చపాతీకి కానీ రైస్కి కానీ దేనికి కానీ చాలా బాగుంటుంది. ఊరికనే కూడా స్పూన్ తోటి కూడా తినేయచ్చు. తగినంత పులుపు కారము ఘాటు అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ గడ్డలలోకి జ్యూస్ అంతా దిగి శనగడ్డలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. అమ్మో శనగకర్రీ అని తినని వాళ్ళైతే ఇంకా ఈ కర్రీ చూసినంటే వదిలిపెట్టారు. ఎప్పటికి ఇలానే చేసుకోవాలి అనేలాగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.